జొమాటో కొట్టుకుంటే 1 లక్ష సంపాదించడంలో ఈ రేటు ఇవాళైతే ఖాళీ ఇన్సెంటివ్ 400 ఉన్నది రా భయ్. దీనమ్మ మనకు ఫస్ట్ మేఫీలోకి వెళ్ళి డబుల్ ఆర్డర్ అయితే వేసిండు. లేట్ అయితే ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి నేనైతే రేస్ గురంలో కురుకుడే పెట్టినా. అట్లా అని కాదు మామ, మనకు 2 ఆర్డర్లు పడ్డప్పుడు లేట్ అయింది అనుకో కస్టమర్ ఫోన్ చేసి మళ్ళీ దమ్దమ్ చేస్తాడు కదా, దాని గురించే జల్దివేనా నీ అవ్వాయి అలా మనకు ఆచారం ఏం నడుతుందో ఏమో కానీ మనం ఆర్డర్ ఇవ్వడానికి పోతా అంటే దారిలో పోలీసులు అయితే ఉన్నారు. మెల్లె వాళ్ళ దగ్గర నుంచి స్కిప్ కొట్టి సర్వీస్ రోడ్ లోకి వెళ్ళి అయితే ఆర్డర్ ఇచ్చిన. ఈ ఆర్డర్ ఇచ్చడే లేటు సెకండ్ ఆర్డర్ అయితే పడ్డది. ఆర్డర్ కూడా తీసుకుందామని రెస్టారెంట్ కాడికి అయితే పోయినా. అక్కడికి పోయి వరకు రెస్టారెంట్ వాడు అయితే ఒక 5 నిమిషాలు ఆగుతామా అన్నాడు. ఎట్లా అట్లా ఆర్డర్ అయితే ఇచ్చేసి ఎగ్గొడిసే పూరలతో అయితే టైం పాస్ చేసిన. కానీ ఇవాళ అయితే నా పని కథమైంది అనుకున్నా. నేను పోలీసు వాళ్ళని వీడియో తీసేది చూసి వాళ్ళు అయితే నా దగ్గర కురకచ్చిలు. కానీ మనం వాడు ఆగుతామా చెంగో పిల్ల. మనకైతే థర్డ్ ఆర్డర్ కాఫీ షాప్ లోకి వెళ్ళి అయితే పడ్డది. మెల్లగా అది కూడా తీసుకొని జాగ్రత్త ఇచ్చేసిన. సండేలు వస్తే చాలరా బాయ్, ఇన్సెంటివ్ ఏమో ఎక్కువ ఉంటుంది, ఆర్డర్లు ఏమో తక్కువ ఉంటాయి. చూడంగా ఆర్డర్ పడ్డది అనుకుంటే అది కూడా తీసుకొని కేఎఫ్సీ లేచి అదేందో సండే రోజు కేఎఫ్సీలో ఆర్డర్ పడ్డది అనుకో కూర్చొని మన పిర్రలేని వస్తాయి. ఇక ఎట్లనో ఒకట్ల ఇవాళ డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకొని బిర్యానీ తినొచ్చు అయితే వండుకున్నా. ఎర్నింగ్స్ అయితే వీడియో లాస్ట్ లో పెడతాయి చూడండి.